శివపురాణం ఎపిసోడ్ 2 అహంకారానికి శివుని సమాధానం. ఒకరోజు సృష్టికర్త బ్రహ్మ మరియు పరిరక్షకుడు విష్ణు మధ్య ఎవరు గొప్పవారు అనే వివాదం ప్రారంభమైంది. ఇద్దరూ తమ శక్తిని గొప్పగా చెప్పుకుంటూ తమనే సర్వోన్నతుడు అని భావించారు. అప్పుడు అకస్మాత్తుగా ఆకాశాన్ని చీల్చుకుంటూ ఒక భారీ అగ్నిస్తంభం జ్యోతిర్లింగం ప్రత్యక్షమైంది. అది అంత ఎత్తుగా ఉంది, దాని ఆది ఎక్కడో అంతం ఎక్కడో తెలీదు. బ్రహ్మ అన్నాడు, నేను పైకి వెళ్ళి దీని ఆరంభం తెలుసుకుంటాను. విష్ణు అన్నాడు, నేను కిందికి వెళ్ళి దీని అంతం తెలుసుకుంటాను. 1000 సంవత్సరాలు వెతికినా ఇద్దరికీ ఆ అగ్నిస్తంభానికి ఆది అంతం కనిపించలేదు. అప్పుడు వారికి తెలిసింది, ఇది సాధారణం కాదు, ఇది పరమశివుడి అనంత మహిమ. వెంటనే ఇద్దరూ తమ అహంకారాన్ని విడిచిపెట్టి పరమశివుడు శరణు పొందారు. శ్లోకం లింగోద్భవం మహాదేవం జ్యోతిరూపం సనాతనం అనాది మధ్య అంతంచ శివం వందే జగద్గురుం. అర్థం: ఆది మధ్య అంతం లేని జ్యోతిస్వరూపుడైన మహాదేవుణ్ణి నమస్కరిస్తున్నాను. ఈరోజు సందేశం: అహంకారం ఎంత ఉన్నా దైవం ముందు అది చిన్నదే. నిజమైన గొప్పతనం సమానం వినయం. కామెంట్లో రాయండి. హర హర మహాదేవ. ఫాలో సుదర్శన్ రామ్ స్టూడియో షేర్ చేసి శివుని ఆశీస్సులు పొందండి.